హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. దసరా పండుగ రాబోతుంది. ఇది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పండుగ. దసరా పండుగ అంటే చాలా మంది కూడాను ఎంతో సంతోషంగా ఇంటిలో నూతన వస్త్రాలతో కుటుంబం అంతా కూడాను సంతోషంతో వెల్లివిరుస్తూ ఉంటుంది. ఈ పండుగ మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎక్కువగా ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి నాటి నుండి 9 రోజులు జరిగే దేవీ నవరాత్రుల ఉత్సవాలని దసరా అని పిలుస్తూ ఉంటాము. అయితే ఈ దసరా నాడు ఇంతటి పరమ పవిత్రమైన మహిమాన్వితమైన ఈ తిథి నాడు గోమాతకు ఇది ఒక్కటి తినిపిస్తే చాలు మీకు సకల శుభాలు కలుగుతాయి. మీ బాధలు అన్నీ మటుమాయం అయిపోతాయి. మీకు ఉన్న సమస్యల రీత్యా గోమాతకు ఈ ఆహారం తినిపించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది. అయితే ఈ దసరా తిథి నాడు మనం గోమాతకు ఏది తినిపించడం ద్వారా మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం వీడియోలోకి వచ్చేద్దాము. అమ్మ ఆరాధనలో అంతరార్థం ఎంతో ఇమిడి ఉంటుంది. దసరా పండుగ వెనుక ఆధ్యాత్మికత కూడా దాగి ఉంది. ఇప్పుడంతా దసరా సందడే. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. దేవాలయాలన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో కలకల్లాడిపోతున్నాయి. ఒకవైపు శరన్నవరాత్రి ఉత్సవాలు తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఈ పండుగకు ఒక విశిష్టత ఉంది. స్త్రీ శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ ఇది. ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గాదేవిని 9 రోజుల పాటు రోజుకొక అవతారంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ 9 రోజుల్లో దుర్గాష్టమి, మహానవమి, విజయదశమిని ఘనంగా జరుపుకుంటారు. ఇక తెలంగాణలో తమ పల్లెల్లో దొరికే రంగురంగుల పువ్వులతో బతుకమ్మలు పేర్చి భక్తి శ్రద్ధలతో గౌరమ్మను కొలుస్తారు. అంతేకాదు ఈ రోజు జమ్మి చెట్టు పాలపిట్టకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. దుర్గానామం, దుర్గా జపం శుభప్రదం, శుభకరం. అమ్మ రూపాన్ని దర్శించినా, అమ్మ నామాన్ని జపించినా మంచి జరుగుతుంది. దుర్గాదేవి చల్లని చూపు ఉంటే అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం కలుగుతుంది. అదే విజయాలను అందించే విజయదశమి ప్రత్యేకత. దసరా సంబరాలు చివరి రోజుకు చేరుకోగానే అందరికీ గుర్తు వచ్చేది జమ్మి చెట్టు. దసరా సాయంత్రం వేళ జమ్మి కొట్టి ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతులు పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు. చెట్లను దైవంగా పూజించి కొలుచుకోవడం సనాతన సంస్కృతిలో భాగము. అయితే ఈ దసరా రోజున సకల దేవతలకు నిలయమైన గోమాతను పూజించడం కూడా ఎంతో విశిష్టతతో కూడుకొని ఉంటుంది. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నము. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పరమ పవిత్రమైనది. ఆవును దర్శించి దినచర్యను ప్రారంభించడం ఎంతో శుభశకునం. శ్రీకృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించడనడానికి పురాణాలు కూడా సాక్ష్యము. గోవు సకల దేవత స్వరూపము. సమస్త దేవతలంతా గోవులోనే కొలువై ఉంటారు. ఈ కారణంగా గోమాతను పూజించడం వలన సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని అంటారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు కన్న తల్లి తరువాత గోమాత అని పిలుచుకునే ఏకైక జీవి ఒక్క ఆవు మాత్రమే. అనాది నుంచి ఆరాధ్య దేవతగా గోమాతను పూజిస్తున్నాము. యజ్ఞ యాగాదులలో హవనానికై దుగ్ధ ఘృతాలను అందించే గోవు సకల ప్రాణకోటికి జీవనాధారమైందని, గోసేవ వల్ల ధీరోదాత గుణాలు అలవడగలవని, ధన సంపదలు వృద్ధి పొందగలవని ప్రశంసించబడింది. అలాంటి గోవుకు ఈ దసరా పండుగ తిథి నాడు ఏది పెట్టే అవకాశం కలిగినా అది గొప్ప విషయంగా భావించాలి. గోవునకు ఏ ఆహారం తినిపించినా 33 కోట్ల మంది దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే. సంతానం కోసం తప్పించేవాళ్ళు, భగవంతుని అనుగ్రహం ఆశిస్తూ పూజలు చేసేవాళ్ళు, వివాహం కోసం లేదా ఇతరత్ర ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, వ్యాపారంలో పురోగతి తదితర ఎన్ని రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నా కూడాను ఈ రోజున ఈ దసరా పండుగ నాడు గోమాతకు ఈ ఆహారం పెట్టడం వల్ల సకల శుభాలు వెంటనే కలుగుతాయి. అయితే ఈ రోజున ఎవరైనా గోమాతకు పూజ చేసి నుదుటిన పసుపు కుంకంతో బొట్లు పెట్టి మీ సమస్యల రీత్యా ఈ ఆహారాన్ని తినిపించండి. ఆయా రకాల ఆహారాలు గోమాతకు తినిపిస్తే వాటిని బట్టి ఫలితాలు ఉంటాయి. మరి గోమాతకు ఏ ఆహారం తినిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాము. గోమాతకు నానబెట్టిన శనగలు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుందట, సన్మార్గంలో నడవచ్చట,
దైవ చింతన పెరుగుతుందట. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గనక ఈ దసరా తిథి నాడు గోమాతకు దోసకాయలను పెట్టండి. శత్రు నివారణ జరుగుతుంది. గోమాతకు బెండకాయలు ఈ రోజున తినిపిస్తే మనోస్థైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. ఇక బాగా అప్పులు ఉన్నవారు ఈ రోజున గోమాతకు నానబెట్టిన కందులు తినిపించండి. రుణ విముక్తి కలుగుతుంది. కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతకు నానబెట్టిన పచ్చి శనగలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ రోజున గోమాతకు నానబెట్టిన పొట్టు పెసర పప్పును తినిపించండి. గోమాతకు ఈ దసరా పండుగ తిథి నాడు నానబెట్టిన ఛాయ పెసర పప్పు పెడితే గనక ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న వారు గోమాతకు గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టండి. ధనం బాగా సంపాదించాలి అనుకునేవారు గోమాతకు మినపపిండి, బెల్లం కలిపి పెట్టండి. మానసిక ప్రశాంతత కావాలి అనుకునేవారు గోమాతకు దొండకాయలు పెట్టండి. గోమాతకు ఈ రోజున అరటి పండ్లు తినిపిస్తే గనక ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు ఈ రోజున గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపించిన ఈ రోజున ఈ దసరా తిథి నాడు ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర, బెల్లం కలిపి పెడితే గనక మానసిక ప్రశాంతత పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి. గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే గనక వృత్తిలో నిలకడ వస్తుంది. నానబెట్టిన బొబ్బట్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి కలుగుతుంది. ఈ దసరా పండుగ పర్వదినం నాడు గోమాతకు ఈ ఆహారాల్లో ఏది పెట్టినా ఇంతటి పుణ్య ఫలితాలు వెంటనే మనకి కలగడం చూసి ఆశ్చర్యపోతాము. ఎందుకంటే సకల దేవతలకు ఆలయమైన గోమాతను ఈ దసరా పండుగ నాడు పూజించడం ద్వారా సకల దేవతలను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఆహారాలు పెట్టడం ద్వారా సకల దేవతలకు నైవేద్యాన్ని ఒక్కసారే పెట్టినంత పుణ్య ఫలితం సిద్ధిస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ దసరా పండుగ నాడు గోమాతకు మర్చిపోకుండా మీ కష్టాల రీత్యా ఈ ఆహార పదార్థాలు తినిపించండి. ఆవును దర్శించి దినచర్యను ప్రారంభించడం ఎంతో శుభశకునం. దుర్గానామం, దుర్గా జపం శుభప్రదం, శుభకరం. అమ్మ రూపాన్ని దర్శించిన, అమ్మ నామాన్ని జపించిన అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.